కట్టాలని ఆశపడ్డాడు. ఎలాంటి కట్టడాలంటే ఆకాశాన్ని అంటే అంత కట్టడాలను కట్టాలని అనుకున్నాడంట. ఈ నిమ్రోద్ ఎవడో దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. అయితే ఇంతకంటే గొప్ప కట్టడాలు ఇప్పుడు కడుతున్నారు చాలా మంది. అంటే చాలా టవర్స్ అంటారు కదా, ఈఫిల్ టవర్ అనగా ఇలాంటి ఎత్తైన కట్టడాలు కట్టాలనుకున్నాడు. అంటే ఆకాశాన్ని అంతే అంత కట్టడం అంటే ఆకాశాన్ని కట్టేద్దామని కాదు, కానీ అంత ఎత్తైనటువంటి ఉన్నత స్థలాలు కట్టాలని ఆశపడ్డాడు. ఎందుకు కట్టాలని ఆశపడ్డాడంటే మనసులో నిమ్రోదు ఈ ప్రజలను ఎక్కడికి వెళ్ళకూడదు, నా బానిసలుగా ఉంచుకోవాలి, నా సొంత జనాంగానికే ఉంచుకోవాలని. అప్పుడు దాకా ఒకే భాష, ఒకే పలుకు, ఒకే మాట ఇవన్నీ ఉండేవి. అయితే వీడు హృదయం గర్వించి ఏమైందంటే సబుద్ధి పుట్టింది వీడికి, స్వనీతి. ఎవరు కూడా బాగుపడకూడదు, ఈడే మహారాజుగా ఉండాలి ఆ ప్రాంతానికి, దేవునితో సమానభావంగా ఎంచుకోవాలనుకున్నాడు. అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి దేవుడు ఏం చేశాడంటే తుడిచిపెట్టేసాడు మొత్తం. ఎత్తైన కట్టడాలు తప్పు అంటే తప్పు కాదు, కానీ వీడు అలా కట్టడానికి ఆలోచించుకున్నటువంటి విధానం తప్పు. మనం దేవునికి అనుగుణంగా ప్రజలకు ఉపయోగకరంగా ఏదైనా ఉంటే అది చాలా మంచిది, అది గుడ్ విల్. కానీ ఈ వ్యక్తి ఏమనుకున్నాడు, ఈ జనాంగానంతా నా బానిసలుగా ఉంచుకోవాలి, నేనే రాజుగా ఉండాలనుకున్నాడు. ఈ ప్రాంతం ఎక్కడిది చూసారా మీరు? నినివే ఉంది అక్కడ 12వ వచనంలో. ఆ మధ్యలో కెరసేనును కట్టించాడంట. అంటే ఒక ప్రదేశాన్ని కట్టించాడు ఆ ప్రాంతంలో. అంటే ఇతగాడు తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా ఆ భావజాలలో ఆ ప్రాంతంలో మర్చిపోవాలి చాలా మంది. అంటే ఆ ప్రాంతానికి ఏం వెళ్ళలేదు, దేవుని పరిచర్య, దేవుని సువార్త లేదు. అందుకే యోనా ఏమనుకున్నాడంటే యోనాకి వెళ్ళడానికి వాళ్ళ ఇష్టం లేదు. మీరు చరిత్రలో చూడండి ఒకసారి, మన 2 రాజులు 14వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి. చాలా లోతుగా వెళ్దాం మనం ఈరోజు. సరే, 19వ అధ్యాయం మీరు చూస్తే గనక 2 రాజులు 19వ అధ్యాయం 35వ వచనం చూడండి ఒకసారి. అతము చేసి ఈ సబ్జెక్ట్ మీకు తెలుసు కదా. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ అషూరు దేశం నుండి వచ్చినటువంటి జనం, రాజు ఎవడైతే ఉన్నాడో వాడు హిజ్కియా అంటే మన యూదుల మీదకి ఏం చేశాడంటే యుద్ధం చేయడం ప్రారంభించిన తర్వాత హిజ్కియా జడిచిపోయాడు. ఎంత జనాంగం ఏంటి, ఎంత కాల్బలం ఏంటి, ఎంత ఉనికేటి, వీళ్ళందరూ వచ్చేసి మా మీద మోకరించారు, ప్రభు మాకేం చేయాలి అర్థం కావట్లేదని. యెషయా అప్పుడు ప్రవక్తగా ఉంటాడు. వాళ్ళిద్దరి మీద ఒక సంభాషణ జరుగుతుంది. యెషయాతో మాట్లాడతాడు దేవుడు. యెషయా వచ్చి మన హిజ్కియాకి చెప్తాడు, నువ్వేమి అధైర్యపడకు, వాళ్ళ మాటలు నువ్వు లక్ష్య పెట్టకు, వాళ్ళ బోధల వైపు నువ్వు చూడకు, ఏమి అధైర్యపడకు, దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు కనుక నీ రాజ్యాన్ని, నీ కోపుదలని ఆయన సంరక్షిస్తాడో పోషిస్తాడో అని చాలా ధైర్యం చేస్తాడు యెషయా. అయితే జనాన్ని చూసినప్పుడు హిజ్కియాకి ఏమవుతుందంటే, మనం మనుషులం కదండి, ఏదో ఉపద్రవం మనకు తెలియనిది మన ఎదురుగా ఉండిపోతే మనకు చాలా భయం వేసేద్ది. అలాంటి భయమే హిజ్కియాకి ఉంది. అప్పటికి జబ్బు రాలేదు హిజ్కియాకి. ఏది మరణకరమైనటువంటి క్యాన్సర్ పుండు కణితి అనేది ఏర్పడలేదు, దీని తర్వాత ఏర్పడింది కణితి. అంటే దీనికి ముందర ఏం జరిగిందంటే ఈ అషూరు ప్రాంతం ఉన్నటువంటి జనం, మనకు సబ్జెక్ట్ ఏంటంటే అషూరు. ఈ అషూరు ఎక్కడదంటే మన పాత నిబంధన ఆది కాండం కాడి నుంచి ప్రారంభం ఉన్నటువంటి ఉనికైనటువంటి జనాంగం. అంతకు ముందర ఎవరు అంటే ఆదాము నుండి వచ్చినటువంటి సంతానమే. కానీ తండ్రులు మారేసరికి, తల్లులు మారేసరికి, వాళ్ళ ప్రవర్తన మారేసరికి వాళ్ళు ఏమైపోతున్నారో తెలుసా, దేవునికి దూరం అయిపోతూ అలాగా మానవ మనుగుడు అనేది చాలా దూరంగా వెళ్ళిపోతుంది దేవుడికి. అలాగ వెళ్ళిపోయినటువంటి ఒక వంశం వాళ్ళు ఏదైనా ఉందంటే ఈ అషూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఏమైపోయారంటే దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఎంత దూరం అంటే దేవుణ్ణి మానేసి యహలోకమైనటువంటి మాలిన్యాన్ని, మట్టి బొమ్మలు తయారు చేసుకుని కొలిచేట దౌర్భాగ్య పరిస్థితులకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పర్లేదు, కానీ ఆ ఊహాగానాల్లో దేవుడి స్థితి ఎంత పర్లేదు, కానీ ఆ ఊహాగానాలను అడ్డుపెట్టుకుని ఏం చేస్తున్నారు తెలిసి అందరూ అంటే నరబలులు, అంటే మనిషిని బలి ఇవ్వడం అనేది ప్రారంభించారు. ఇది ఈ రోజుల్లో కూడా మన మన వెస్ట్ బెంగాల్లో చూడండి. ఈరోజు కూడా మీరు తెలుసో లేదో కానీ ఏమాత్రం కొద్దిగా సోషల్ జ్ఞానం ఉన్నా నరబలు ఇస్తారండి ఈరోజు కూడా. ఎవరనుకున్నారో రాజకీయవేత్తలు.
రాజకీయవేత్తలు వాళ్ళ అధికారం సంపాదించుకోవడం కోసం ఏం చేస్తారో తెలుసా, చిన్న పిల్లల్ని కొనుక్కుంటారు. చిన్నపిల్లలు దొరకరా, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా సరే అనుకోని గర్భాలు ఎవరైనా ధరించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే అనాథాశ్రమంలోకి వెళ్ళిపోయినా సరే, అలాంటి వాళ్ళు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు. వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారంటే మా దేవతకి అర్పితం అని ఏం చేస్తారంటే వీళ్ళు అర్పిస్తారు అక్కడ. అలాగ అర్పించినటువంటి సందర్భాలు వీళ్ళు ఉండిపోని ఈ ప్రపంచం ఎక్కడికే వెళ్ళిపోయిందంటే దేవుణ్ణి దూరం చేసింది కాకుండా మానవాళ్ళని ఒకడు చంపుకునేటువంటి తత్వానికి వెళ్ళిపోయారు. అందుకే ఇర్మియా రాశిలో పత్రికలు అంటారు కదా, ఆ దుర్మార్గుడిగా చనిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ దుర్మార్గుడు మారు మనసు పొంది పశ్చాత్తాపం పడి తన క్రియలను బట్టి మారు మనసు పొంది నా దగ్గరికి రావడం వల్ల నేను సంతోషపడతాను అని అంటాడు ఇర్మియా పత్రికలో. మీరు కాలతో చదువుకోండి. అయితే వీళ్ళు దేవుని పెట్టలే, దేవుని స్వరూపమే, కాకపోతే కొద్దిగా అలా ఎడబాటు అయిపోయారు. ఈ ఎడబాటు అయిపోయినటువంటి వ్యక్తుల్ని ఏమైనా సరే మరలా నా దగ్గర చేర్చుకున్న దేవుడు ఆతృత పడ్డాడు. కానీ వీళ్ళు అలాగలా దూరం అయిపోతున్నారు. ఈ యొక్క రాజుల కాలంకి వచ్చేసరికి కూడా దేవుని బిడ్డల విశ్వాసులను కూడా వీళ్ళు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. హిజ్కియా రాజు దగ్గరికి వచ్చేసరికి కూడా వీళ్ళ సైన్యంగా దండెత్తి వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం, దూతను పంపించి 150,000 మందిని చంపేస్తాడు. మీకు తెలుసు కదా సబ్జెక్ట్. అప్పుడు హిజ్కియా కూడా చాలా ధైర్యపడతాడు. అయితే ఈ అషూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, నినివే పక్కనలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇలాంటివన్నీ తెలిసినటువంటి యోనా గారు వాళ్ళకి సువార్త అందించడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు ఏమనుకున్నాడు, నా స్వరూపం, నేను నా పోలిక, నా ఫీలింగ్స్తో చేసుకున్నటువంటి వ్యక్తులు, నా స్వరూపం చేసుకున్నటువంటి వ్యక్తులు, ఏ వ్యక్తి కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పి ఏం చేశాడంటే, యోనా నువ్వు వెళ్ళు ఆ నినివే పట్టణంలో స్వార్థ ప్రకటించాడా లేదా? ప్రకటించలే, ఇష్టం లేకపోయినా ప్రకటించాడు. చూద్దాం ఒకసారి.